మనమందరం సైన్స్కి రెస్పెక్ట్ ఇస్తాం. బట్ సైన్స్ పేరు చెప్పి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్స్లో మనిషి పెయిన్, ఫియర్, డెత్ను కూడా చూశారు. ఈ వీడియోలో మనం హిస్టరీలో జరిగిన మోస్ట్ పెయిన్ఫుల్ హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్ గురించి తెలుసుకుందాం. హలో తెలుగు పీపుల్, నా పేరు దీక్షిత్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీక్షిత్ ఫ్యాక్ట్స్. వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దీక్షిత్ ఫ్యాక్ట్స్. సెకండ్ వరల్డ్ వార్ టైంలో జపాన్లో ఒక సీక్రెట్ మిలిటరీ ఉండేది. పేరు యూనిట్ 731. చైనా నుంచి ప్రిజనర్స్ని తీసుకొని ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ చేశారు. డేంజరస్ డిజీజ్ ఇవ్వడం, వాళ్ళలో సిమ్టమ్స్ ఎలా వస్తాయో చూశారు. ఈవెన్ అనెస్థీషియా లేకుండా బాడీ పార్ట్స్ని కట్ చేశారు. పెయిన్ ఫీల్ అవుతూనే వాళ్ళు చనిపోయారు కూడా. ఇంకో ఎక్స్పెరిమెంట్ ఫ్రీజింగ్ కోల్డ్లో పెట్టడం, మనిషి బాడీ కోల్డ్కి ఎలా రియాక్ట్ అవుతుందో చూడడానికి. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళని డిస్పోజ్ చేశారు. నో రికార్డ్, నో రెస్పెక్ట్. ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ సైన్స్ పేరుతో చేశారు, కానీ ఇది మానవత్వంని చంపడం. నైన్టీన్ 1961లో అమెరికన్ సైంటిస్ట్ స్టాన్లీ మిలిగ్రామ్ ఒక స్ట్రేంజ్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఈ ఎక్స్పెరిమెంట్లో 2 రూమ్లు ఉంటాయి. ఒక రూమ్లో యాక్టర్ వైర్స్తో కూర్చొని ఉంటాడు, ఇంకో రూమ్లో నార్మల్ పర్సన్ ఉంటాడు. నార్మల్ పర్సన్కి సైంటిస్ట్ చెప్పాడు, మీరు క్వశ్చన్స్ అడగండి. ఆయన తప్పు చెప్పినప్పుడు షాక్ ఇవ్వమని. షాక్ ఇచ్చినప్పుడు ఆయన అరుస్తాడు అండ్ క్వశ్చన్స్ అడుగుదని చెప్తాడు, కానీ అది యాక్టింగే. నార్మల్ పర్సన్ కన్ఫ్యూజ్ అయ్యాడు, షాక్ ఇవ్వాలా లేదా అని. సైంటిస్ట్ చెప్పాడు, నువ్వు కంటిన్యూ చేయని. ఈవెన్ యాక్టర్ని పెయిన్లో చూశాక కూడా 65% పీపుల్ షాక్ కంటిన్యూగా ఇచ్చారు, జస్ట్ బికాస్ సైంటిస్ట్ చెప్పాడని. ఈ ఎక్స్పెరిమెంట్లో ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఉంది. అథారిటీ ఉంటే చాలామంది వాళ్ళ మోరల్స్ని మర్చిపోయి తప్పు చేయడానికి రెడీగా ఉంటారని. 1939లో ఒక ఆర్ఫనేజ్లో ఒక స్ట్రేంజ్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారు. పిల్లలందరూ నార్మల్గా మాట్లాడుతూ ఉండేవారు. సైంటిస్ట్ వచ్చి వాళ్ళ స్పీచ్ని అబ్జర్వ్ చేశారు, కానీ వాళ్ళ మీద ఫాల్స్ ప్రెషర్ పెట్టారు, మీరు బాగా మాట్లాడలేకపోతున్నారని. ఆ టెన్షన్తో చాలామంది యాక్చువల్గా నత్తి వచ్చే మనుషులాగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. స్పీకింగ్ ప్రాబ్లం వచ్చింది అండ్ అది వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంది. ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల తెలిసింది ఏంటంటే, ఒక వర్డ్ కూడా ఒక మనిషి లైఫ్ని డిస్ట్రాయ్ చేయగలదు అని. హిట్లర్ టైంలో నాజీ ల్యాబ్స్లో చాలా క్రూయల్ ఎక్స్పెరిమెంట్స్ చేసేవారు. ట్విన్ కిడ్స్పై ఇంజెక్షన్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ టెస్ట్ చేశారు. ఒక కిడ్కి పెయిన్ అయితే ఇంకో కిడ్తో పెయిన్ని కంపేర్ చేసేవారు. కొన్ని ఎక్స్పెరిమెంట్స్లో అయితే ఫ్రీజింగ్ కోల్డ్లో పెట్టేవారు, మనిషి ఎలా సర్వైవ్ అవుతాడో చూడడానికి. పాయిజన్ ఇచ్చి దాని ఎఫెక్ట్స్ని చూసేవారు అండ్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చేవారు కాదు. పెయిన్ కిల్లర్ ఇవ్వకుండా సర్జరీ చేశారు. ఫుల్ పెయిన్ని ఫీల్ అవ్వడం జరిగింది. ఈ క్రూయల్ టెస్ట్కి హెడ్ డాక్టర్ మెన్గిలి. ఆయనని ఏంజల్ ఆఫ్ డెత్ అని పిలుస్తారు. సైన్స్లో హ్యూమానిటీ లేకపోతే అది డిస్ట్రక్షన్ మాత్రమే. CIA, అమెరికాలో సీక్రెట్ ఏజెన్సీ, ఒక హిడెన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. దాని పేరు MK Ultra. టార్గెట్ మనిషి బ్రెయిన్ని కంట్రోల్ చేయడం. కొంతమందికి LSD అనే డ్రగ్ని ఇవ్వడం స్టార్ట్ చేశారు, వాళ్ళకి తెలియకుండానే. అది వాళ్ళ మైండ్లో ఒక ఇల్యూజన్ని క్రియేట్ చేసింది. చాలామంది కంట్రోల్లో పడి డిప్రెషన్, మ్యాడ్నెస్లోకి వెళ్ళిపోయారు. కొంతమందిని మెంటల్ హాస్పిటల్లో వేశారు, మిగతా కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. ఈ సీక్రెట్ ఎక్స్పెరిమెంట్స్ గురించి డెకేడ్స్ వరకు పబ్లిక్కి చెప్పలేదు. నిజం బయటికి రానికి చాలా టైం పట్టింది. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ నిజం జీవితంలో జరిగిందంటేనే నమ్మకం రాదు.
బట్ జరిగింది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దీక్షిత్ ఫ్యాక్ట్స్. బాయ్.